అందరికీ నమస్కారం. నా పేరు తేజ. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి ఏమంటే టో వాకింగ్. ఆటిజం చిల్డ్రన్లో టో వాకింగ్ ఎలా నివారించాలి, ఎలా తగ్గించాలి అనే దాని గురించి చూస్తాం. ఫస్ట్ మనం టో వాకింగ్ చిల్డ్రన్లో వచ్చేసి ఏజ్ 3 కన్నా అంటే 2.5 to 3 ఇది కానీ ఒకవేళ టో వాకింగ్ వాళ్ళు చేయడం స్టార్ట్ చేస్తారు అంటే ఎక్కడైనా ఉరకడం కానీ ఎక్కడికైనా నడవడం కానీ ఇలాంటివి ఎక్కువగా చేయడం వల్ల వాళ్ళ పేరెంట్స్ వచ్చేసి ఎక్కడైనా హోటల్స్ కానీ షాపింగ్ మాల్స్ కానీ వెళ్ళినప్పుడు వాళ్ళు వచ్చేసి ఫీల్ అవుతారు, నా చిల్డ్రన్ ఎందుకు ఇలా నడుస్తున్నారు, వేరే వాళ్ళు ఎందుకు నడవడం లేదు, నా చిల్డ్రన్ ఎందుకు ఇండిపెండెంట్గా ఉండడం లేదు, తనంతా తను ఏ పనులు చేసుకోలేకపోతున్నాడు. ఇప్పుడు ఏదైనా యాక్టివిటీస్ ఇచ్చినా కూడా వాళ్ళకి రన్నింగ్ యాక్టివిటీ కానీ జంపింగ్ యాక్టివిటీ ఓన్లీ హీల్ వచ్చేసి గ్రౌండ్కి అనేది టచ్ చేయకుండా ఫింగర్స్ మీద జంప్ చేయడం కానీ ఫింగర్స్ మీద పరిగెత్తడం కానీ ఇలాంటివి జరుగుతాయి. మెయిన్గా వీళ్ళలో వచ్చేసి బిహేవియరల్ ప్యాటర్న్ అంటే ఇప్పుడు ఒక 2.5 నుంచి 3 years అది అలవాటు అయిన టైంలో తర్వాత 3 years తర్వాత కూడా వాళ్ళు అదే అలవాటుగా చేసుకొని వెళ్ళడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు కింద పెడితే ఏదవుతుంది అనే ఫీలింగ్లోనే వాళ్ళు ఇలా వెళ్తే సరిపోతుంది కదా అనే టైంలో వాళ్ళు వెళ్తుంటారు. వీళ్ళల్లో వచ్చేసి ఎక్కువగా స్ట్రైట్ లెంత్ ఉంటుంది, అంతే చిన్న చిన్న అడుగులే ఎక్కువ సార్లు నడవడము. ఒక దగ్గరికి వెళ్ళాలి, ఇప్పుడు ఒక 100 మీటర్లు వెళ్ళాలి అంటే ఒక పర్సన్ వచ్చేసి ఒక 50-60 అడుగులు వేస్తే సరిపోతుంది. అదే చిన్నపిల్లల్లో వచ్చేసి వాళ్ళు నడిచే దాంతో పాటు టో వాకింగ్ కాబట్టి చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ దూరం వెళ్తూ ఉంటారు, కానీ ఒక దగ్గర కూర్చోవడం మాత్రం జరగదు. వీళ్ళల్లో వచ్చేసి మనం మెయిన్గా ఓటీ పరంగా అంటే ఆక్యుపేషనల్ థెరపీ ఏ విధంగా గోల్స్ తీసుకోవాలంటే వాళ్ళ ఇండిపెండెంట్ లైఫ్ అంటే వాళ్ళంతా వాళ్ళు స్వతహాగా బ్రతుకుతూ వాళ్ళల్లో ఎలా పెంపొందించాలి అనే రకంగా చూడాలి. అండ్ తర్వాత వచ్చి వీళ్ళల్లో బ్యాలెన్సింగ్ కానీ కోఆర్డినేషన్ కానీ ఇలాంటివి ఇంప్రూవ్ చేయాలి. వీళ్ళల్లో మనకి ఎక్సర్సైజెస్ ప్రోగ్రామ్స్ అంటే ఇంట్లో ఏమైనా యాక్టివిటీస్ ఇవ్వచ్చు అంటే బియర్ క్రాల్స్ చేయొచ్చు, 2 hands 2 legs పెట్టి వెళ్ళడము, ఫుట్ టచ్ అవ్వడము ఇలాంటివి. తర్వాత స్టార్ జంప్స్ అంటే 2 hands వచ్చేసి క్రిస్ క్రాస్గా పెట్టేసి కాల్ అనేది టక్ చేయాలి అంటే దగ్గరికి పెట్టుకొని జంప్ చేసేటప్పుడు మాత్రం షార్ట్ షేప్లో పిల్లోడ్ జంప్ చేసి కూర్చునేటప్పుడు మాత్రం మళ్ళీ సేమ్ పొజిషన్ అంటే అదే విధంగా వచ్చి కూర్చోవాలి. ఇలా చేయడం వల్ల హీల్ అనేది కింద గ్రౌండ్ టచ్ చేసే అవకాశాలు చాలా ఉంటాయి. తర్వాత వచ్చేసి స్టాక్ జంప్స్ అంటే ఒక పిల్లోడు ఫస్ట్ ఒక లెగ్ మీద నిలబడి ఒక లెగ్ మీద బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే వెయిట్ అంతా ఇంకో అన్స్టేబుల్ లెగ్ మీద కాకుండా స్టేబుల్ లెగ్ మీద వెయిట్ వేసిన తర్వాత అన్స్టేబుల్ లెగ్ అంటే కాలు ఏదైతే మనం పైన పెట్టుకున్నామో గాల్లో అది వచ్చేసి ఫ్రంట్కి కానీ వెనకాలకి కానీ సైడ్కి కానీ మనం చెప్పిన డైరెక్షన్ తను చేయడం వల్ల అట్లా 10 సెకండ్లకు ఒకసారి 10 సెకండ్ల ఇంకో లెగ్ అలా మారడం ద్వారా వీళ్ళకి వచ్చేసి వెయిట్ పడుతున్నప్పుడు ఆటోమేటిక్గా అది ఏమవుతుందంటే హీల్ అనేది కింద కనెక్ట్ అవుతుంది. వీళ్ళలో మనకు మెయిన్ ఎందుకు వచ్చే కారణాలు ఎక్కువ అంటే ఒకవేళ మస్కులర్ డిస్ట్రోఫీ కానీ లేదంటే సెరిబ్రల్ పాల్సీ కానీ ఆటిజం కానీ ఇలాంటివి ఉండడం ద్వారా వాళ్ళకి హీల్ అనేది పైకి లేస్తుంది. తర్వాత వచ్చేసి వీళ్ళల్లో ఎలా తగ్గించాలి, కాస్టింగ్, బ్రేసెస్, ఏఎఫ్ అంటే యాంకిల్ ఫుట్ ఆర్థోసిస్ వేయడం వల్ల అది స్ట్రైట్ ఎల్ షేప్లో ఉండడం ద్వారా ఆటోమేటిక్గా దానికి కరెక్ట్గా ఫిక్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటున్నాయి. థ్యాంక్ యూ.